వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా షూటింగ్ సినిమాల్లో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. హరిహర వీరమల్లు ఓజీ మూవీ ప్రమోషన్స్ టికెట్ రేట్ల పెంచుకోవడంపైనే పవన్ ఫోకస్ పెట్టారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ పాలిటిక్స్ కు సెట్ కారని తేల్చి చెప్పారు. అసలు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ప్రజలను పట్టించుకోవడం లేదని రోజా మండిపడ్డారు. సినిమాలు ప్యాకేజీ ఇస్తే చాలన్నట్లు పవన్ వ్యవహారం ఉందన్నారు రోజా. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేదని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరా అని పవన్ నిలదీశారు. అసలు పాలన చేతకాని పవన్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు అని నిలదీశారు. ఆయన ఎందుకు సీఎం చంద్రబాబు నిలదీసి అడగడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రశ్నించడానికే వచ్చారని గొప్పలు చెప్పుకున్న సేనానికి ఇప్పుడు నోరు మూగబోయిందని తెలిపారు రోజా. విద్యార్థుల సమస్యలు పట్టవు, తన సినిమాలైన హరిహర వీరమల్లు, ఓజీ షూటింగ్లు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని పవన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ నాయకురాలు. ఇక పవన్ కేవలం సినిమా షూటింగులు చేసుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారా అని ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ అంటూ చెప్పి గెలిపిస్తే ఏపీలో ఉండకుండా హైదరాబాద్లో ఎక్కువ రోజులు గడుపుతున్నారని ఫైర్ అయ్యారు. అటు సీఎం చంద్రబాబు, మంత్రులు కూడా ఆంధ్రాలో ఉండేది 4 రోజులు మాత్రమేనని, వారంలో మిగతా 3 రోజులు హైదరాబాద్కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీరుతోనే విజయవాడలో వరదలు వచ్చాయని, ఆ సమయంలో అధికారులకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియలేదన్నారు. అందరూ పక్క రాష్ట్రంలో ఉంటే ఇక్కడ పాలన ఎవరు చేస్తారని రోజా సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో పవన్ కు డిపాజిట్లు కూడా దక్కవని రోజా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎప్పుడూ హైదరాబాద్లోనే ఉండే పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఏం చేశారని నిలదీశారు. స్పెషల్ హెలికాప్టర్ కొనుగోలు చేసిన పవన్ గన్మెన్స్ కార్లు పెట్టుకుని హైదరాబాద్లో షూటింగ్స్ కు వెళ్తున్నారని, ప్రజాధనాన్ని షూటింగ్లకు వాడుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా రెడ్ బుక్ అంటూ వైసీపీ నాయకులను భయపెట్టిన నారా లోకేష్ కు, కూటమి నాయకులకు డిజిటల్ బుక్ పవర్ ఏంటో చూపిస్తామని రోజా హెచ్చరించారు.